ఇలా బిడ్డ ఉంది కదా, దాన్ని చంపుతాం. ఆ తర్వాత నీ భార్యని ఆ బాధని భరించి బతికుంటే పాపం నిన్ను చంపేస్తాను. ఇది జరగకూడదంటే త్వరగా వెళ్ళి ఎగ్ తెచ్చేయి. ఏ రోజు సిటీలోకి ఎన్ని ఎగ్స్ వస్తాయి? 3-4 లక్షలు రావచ్చు. అవునా? త్వరగా వెళ్ళలేదంటే మన ఎగ్ని ఎవరో ఒకరు ఆమ్లెట్ చేసి తినేస్తారు. వాడిని వదిలే, త్వరగా వదిలే, వీళ్ళు వెళ్ళాలి. రిలాక్స్ అవ్వు, ఊపిరి తీసుకో. రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు. వెళ్ళి ఎగ్ తీసుకురా పో. ఏయ్ ఆగో, ఇది కామెడీ కాదు, వానే. పో. పిల్ల బాగుంటే బాగుంది వాడి ముందే చెప్పేకు. ముందు చూడండి అమ్మా. నీ వేషాలు నాకెందుకు నమస్తే. సర్లే పద. నమస్తే అండి. రండి కూర్చోండి. లక్ష్మి శిల్ప శిల్ప ఇట్రా. ఏంటక్క ఇట్రావే, లోపలికి రా, టీ తాగుదాం. అక్క ఇంకా మస్తు పనున్నది, నేను ఇంకా బేబీ మేడం ఫ్లాట్ కూడా పోవాలి. పర్లేదే, ఎవరూ లేకపోతే నాకు టీ తాగబుద్ది కాదు. జస్ట్ ఒక 10 minutes, 10 నిమిషాలు. రావే రా. శిల్ప, నీ పేరు బాగుంటుందే. థ్యాంక్స్ అక్క. నా మొగుడు కూడా అదే అంటాడు. అవును, ఇంతకీ ఆ పక్క ఫ్లాట్కి వచ్చిన వాళ్ళంతా ఎవరే? ఇప్పటి వరకు చూడలేదు. వాళ్ళ ఆ రాజన్ గారు అమ్మాయి ఉంది కదా, హా. ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. గొడవలైనాయంట, తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నీ జాబ్ సూపర్ కదే, ఎవరిళ్లలో ఏమేం జరుగుతున్నాయో నీకు తెలుస్తాయి. మంచిగా ఉంది అక్క, నేను పోయి పని చేస్తేనే తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొనే చెప్పేస్తావు కదా. అవును, ఈ ఫిరోజ్ గారి మధ్య నీరసంగా ఉన్నారే, ఏవైనా హెల్త్ ప్రాబ్లమా? అదేం లేదక్క, ఆయనకి సైరా మేడంకి అస్సలు పడతలేదు. ఒకటే గొడవలు. గొడవ? ఆ, చెప్పు, దేని గురించి? ఆమెనేమో లేచిన దగ్గర నుంచి పూజలు ధ్యానాలు అనుకుంటుంటది, ఫిరోజ్ గారిని పట్టించుకుంటలేదు. ఒకరోజు కొట్టేసిండు కూడా. ఆ రోజు గొడవ అయ్యేదాకా నేను బాత్రూమ్ కడుగుతానే ఉన్నా. సరా అన్నా, ఓ విషయం చెప్పు. ఎగ్స్ ఎక్కడెక్కడ డెలివరీ చేస్తావు? ఒక ఫెరోజ్ షాప్లో మాత్రమే. ఫెరోజ్ షాప్ ఎక్కడ? अरे अरे पटको पटको गुड्डू. अरे बाबा, तेरी वजह से सुबह सुबह 500 का नुकसान हो गया ना रे. గత వారం కోల్కతా మ్యూజియంలో అపహరణకి గురైన ఫ్యాబర్జే ఎగ్ స్థానంలో డూప్లికేట్ ఎగ్ పెట్టి పారిపోయిన విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు మ్యూజియం అధికారులు. ఇప్పటికీ ఈ ఫ్యాబర్జే ఎగ్ ఆచూకీ ఎక్కడుందో పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. దాదాపు 200 కోట్లు విలువ చేసే ఆ చిన్న ఎగ్ కోసం పోలీసులు చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. ఎంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటి కూడా ఆ ఎగ్ ని ఎవరు ఎలా దొంగిలించారో ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది. నా ఎగ్ ఒకటి నీ దగ్గరుంది, అది నాకు దొరికే వరకు నువ్వు
అన్నీ మూసుకొని కూర్చో. కావాలంటే టీవీ చూడు. భయమేస్తే సైలెంట్ గా భయపడు. సరేనా? షట్టరేరా. సర్చ్. అన్నా లోపల మన గుడ్డేం దొరకలేదన్నా. దొరకలేదన్నా. నీకు 3 రోజులే టైం. ఎగ్ దొరకలేదు, నువ్వు హాఫ్ బాయిల్. సమజైందా? షాప్ జాగ్రత్త. हाँ भाई. హలో పద్మక్క, చెప్పాను పద్మ. మీ ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే టైం వచ్చింది. తొందరగా దిగక్క. యాడికి తీసుకొచ్చావు అనుకున్నా? నిజంగా మా ఆయనేనా? మరి ఆయన బైక్ లేదేంటి? అయ్యో అక్క, మీ ఆయన వచ్చింది చుట్టాలింటి కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. పక్క వీధిలో గుడి దగ్గర పెట్టుంటాడు. దూరా అక్క, నువ్వు ఇక్కడే ఉండు. క్రైమ్ పెట్రోల్ ఇన్స్పెక్టర్ లాగా నేను సైలెంట్ గా వెళ్ళి ఒక్కసారిగా డోర్ తోసుకుని లోపలికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు చెయ్యి, ఓకేనా? అక్క తొందర రా. అయ్యో ఏమైందండి? ఏమండి? మా ఆయన గుడ్డి పడిచ్చిందే. అయ్యో నా దేవుడు పడిపోయాడే. అక్క నటిస్తున్నాడు. నువ్వు నోరు మూసుకో. ఫ్లాట్ విత్ ఫర్నిచర్ అంటే చూడడానికి వచ్చారు పొద్దు. అక్క అక్క ఇంకా నటిస్తున్నాడు అక్క. దీని మాటలు విని నా తాళి మీదకి తెచ్చుకున్నారండి. నన్ను క్షమించండి. అయ్యో పొద్దు నేను వెళ్ళిపోతున్నాను పొద్దు. అలా అనకండి. నువ్వు పెట్టిన ఒడియాలు తినకుండా వెళ్ళిపోతున్నాను పొద్దు. ఇంక మనం విడిపోయే సమయం వచ్చింది పొద్దు. డాక్టర్ గారు చాలా పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అవునా? మా ఆయనది గట్టిగుంది కాబట్టి నా తాళి నిలబడింది. ఈ ఎనపమ్మ మాటలు విని నా కాపురం మీద తెచ్చుకున్నాను వదినా. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ మీటింగ్ ఎందుకో మీకు అందరికీ బాగా తెలుసు. సో టైం వేస్ట్ చేయకుండా తిన్నగా పాయింట్కి వచ్చేద్దాం. చెప్పండి. చెప్పడానికి ఏముందండి, చూసిరుగా ఏం జరిగిందో. ఆవిడ గారు కొన్ని ఆత్రం మనుషులు ప్రాణాల మీద తీసుకొచ్చింది. మా ఆయనది గట్టిగుండి కాబట్టి నా తాళి నిలబడింది.
అపార్ట్మెంట్ లో ఎవరేం చేస్తున్నారో ఈవిడికి ఎందుకండి? నా కూతురు అల్లుడు విడిపోదాం అనుకున్న సంగతి మూడో కంటికే తెలీదు. అలాంటిది ఈ అనుపమకి ఎలా తెలిసిందో? ఆవిడ పనే అది. అంతెందుకండి శేఖర్ గారు, మన శుక్రవారం నాడు రాత్రి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందా లేదా? పర్లేదు చెప్పండి. అవన్నీ ఎందుకండి చిన్నారావు గారు? ఈ అనుపమ్మ గారు పాలవాడితో చెప్తుంటే నేను విన్నాను. చెప్పే ఉంటది. గుట్టు చెప్పుడు అక్కడ సంవత్సరాలు చేసుకునే వాళ్ళం. ఇలాంటి వాళ్ళు ఈ అపార్ట్మెంట్ లో ఉంటే సుఖంగా ఎలా బతకగలుగుతాం చెప్పండి. మరే మీది గట్టిగుండు కాబట్టి నా తాడు నువ్వు ఉండవే శేఖర్ గారు. ఉంటే ఆవిడ కుటుంబమైనా ఉండాలి, లేదంటే మా 50 కుటుంబాలనే ఉండాలి. ఏ విషయం ఇప్పుడే ఎక్కడే ఫైనల్ గా డిసైడ్ చేసేయండి. చిన్నారావు గారి మాటే మా మాట. అదిగో పంపించేయండి. ఇంకా అంగీకరించట్లేదు.